తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. విశాఖ నగరంలోనైతే మాత్రం ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ పై ఉన్నట్టు రైడ్స్ చేస్తున్నారు. ఏదైతే నిలువ ఉంచే పదార్థాలు అలాగే ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ కలుపుతున్నారనే సమాచారంతో రైడ్స్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఆల్ఫా హోటల్ రైడ్ చేస్తున్నాం. ఆల్ఫా హోటల్లో మనం ఉన్నాం. ఆల్ఫా హోటల్లో చూడొచ్చు కిచెన్లో ప్రస్తుతం అయితే ఏదైతే నిలువ ఉన్నాయో ఆ పదార్థాలన్నింటినీ కూడా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏదో ఒక చికెన్ కలర్ కోటింగ్ కలిపిన చికెన్ అవని ఏదైనా నిలువ ఉంచిన అవని ఉండేటివన్నీ తీసుకొని వాటి శాంపుల్ తీసుకొని వెళ్ళి ల్యాబ్కు పంపించి ఆ ల్యాబ్లో నిర్ధారణ అయితే మాత్రం కేసులు కడతామని ఇప్పటికే చెప్తున్నారు. ఎవరు కూడా ఏ హోటల్లో కూడా నిలువ ఉంచే పదార్థాలు ఉంచకూడదు. నిలువుగడ్డ ఉండేటట్టయితే ముందు రోజు కానీ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టి ఏవైనా కానీ కస్టమర్స్కి సర్వీస్ చేస్తే మాత్రం వారిపై కేసులు తప్పని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఆయిల్ను వాడిన ఆయిల్లే మరలా వాడితే అది ప్రమాదకరంగా ఉంటుందని ఆయిల్ కూడా శాంపుల్ కూడా తీసుకుంటున్నారు. అలాగే పసుపులో కూడా పసుపు కలర్స్తో పాటు కోటింగ్ కలర్స్ కూడా పసుపులో వాడుతున్నారు. అలాగే కారంలో కూడా మనం ఏదైతే కలర్ కోటింగ్ ఉన్నవి వాడుతున్నారని చెప్పి వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది. మనమైతే ఆల్ఫా కిచెన్లో ఉన్నాము. దీనిలోనైతే ఏదైతే స్టోరేజ్లో ఉన్న చికెన్ కానీ ఇలాంటి చికెన్స్ కూడా ఇప్పుడు స్టోరేజ్లో పెట్టిన కూడా అమ్మకూడదు. అమ్మిన తర్వాత ఎవరైతే కస్టమర్లు తింటే వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి ఏవైనా ఉంటే వెంటనే ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసేయాలి. క్లియర్ చేసిన తర్వాతే మరుసటి రోజు మళ్ళీ ఫ్రెష్గా తీసుకొని వచ్చి కస్టమర్లకు అయితే మాత్రం ఇవ్వాలి అని చెప్పి అదైతే ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది. మనం చూడొచ్చు ఇది ఎప్పుడు మ్యాగ్నేట్ చేశారో తెలియదు, చాలా దారుణంగా ఉంది. ఇలాంటివి ఫ్రిడ్జ్లో స్టోర్లో పెట్టి చేయడం వల్ల ఏదైతే మసాలా తయారు చేయడం వల్ల ఏదో పదార్థాల్లో కలిస్తే తినేవారికి ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ఏదైతే మన మసాలాలోనైతే మాత్రం ఆ మసాలాలో ఎటువంటి కలర్స్ కలపకూడదు. అలాగే టేస్టింగ్ సాల్ట్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలాగే కలర్ కోటెడ్ వేసినవి ఏవైనా ఉంటే తక్షణమే ఆ హోటల్స్ పైన అయితే మాత్రం చర్యలు తీసుకుంటాం. వాటిపై కేసులు కూడా కడతామని చెప్తున్నారు. ముఖ్యంగా నిలువ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ నిలువ పెట్టేసి అమ్ముతున్నారనే సమాచారంతోనైతే మాత్రం రైడ్స్కి రావడం జరిగింది. ఎవరు ఏ హోటల్ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడితే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. తక్షణమే ఇప్పటికి వరకు ఎవరైతే మాత్రం ఇలాంటి చర్యలకు పాల్గొన్నారో వారందరూ కూడా ఇటువంటి చర్యలు పాల్పడకుండా తక్షణమే ఇది నిర్మూలించాలి. ఇక మీదట ఎప్పుడు కూడా ఎవరు కూడా టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ కలర్స్ కూడా వాడకన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో వారిపైన అయితే కేసులు తప్పవని ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.